ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు పోటీ అనేది ఆటల్లో పాటల్లో ఉంటే బాగుంటుంది, కానీ కాపురంలో ఉంటే కామెడీగా ఉంటుంది అంటున్నారు మన రాఘవ. అయితే ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the Steve. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇప్పుడే నేను వార్డు మెంబర్ గా గెలిచాను. గెలిచాను కాదు, క్షమించాలి, మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇలాంటివి నాకు నచ్చవు. అమ్మయ్యా, చెప్పండి రా, ఈ రోజు మనం ఏంటి? ఈ రోజు వార్డు మెంబర్. నీకు రాయడమే రాదు అనుకున్నాను, చెప్పడం కూడా రాదు. వార్డు మెంబర్ కాదు, వార్డు మెంబర్ అన్నారు. ఎనర్జీ ఎనర్జీ కావాలా? ఎనర్జీ కావాలి, అంతే కదా. నీకు ఎనర్జీ ఇప్పుడు ఇస్తాను చూడు. నాకు ఇప్పుడు కావాలి రష్మి నంబరు, మా అన్నయ్య వార్డు మెంబరు. పదండి, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి హారతలు అన్ని తీసుకోవాలి. ఇంటికి చెప్పలేదేమో. ఎక్కడున్నావు? బయటికి రా. ఏంటండి? ఈ రోజు నుంచి నువ్వు వార్డు మెంబర్ తో కాపురం చెయ్యాలి. చెప్పు తెగిపోద్ది కొట్టానంటే. నువ్వు ఉండగా వేరే వాళ్ళతో కాపురం చేయమంటావా? నీ మొగుడే వార్డు మెంబర్ అయ్యాడు, నాతోటే కాపురం చేయమంటున్నాను. నీకు ఎన్ని పనులన్నా ఉండొచ్చు, ఈ రోజు నుంచి గడియారంలో ముళ్ళులాగా గాను ఎద్దులాగా నా చుట్టూరానే తిరుగుతూ ఉంటాను. అల్లుడి అంటారా? గారేది హోటల్ ఉంది, తీసుకొస్తాను. అంటున్నాను, ఆ గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అలా పిలవాలి ఈ రోజు నుంచి. నేనేంటో చెప్పండి. అన్న ఇవాళ నుంచి వార్డు మెంబరు. రోజున ఎన్ని గంటలకు లేస్తాను? 9 గంటలకు లెగిస్తారు. నువ్వు 4 గంటలకే లేచి కాఫీ రెడీ చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా పట్టుకుని నిలబడా. అంతసేపు నిలబడితే కాఫీ చల్లారిపోద్ది కదా. పొయ్యి మీద కూర్చో. నన్నేం చేయమంటారు అల్లుడు? పొగ్గొట్టం తీసుకుని ఊతో కూర్చో. చిట్టి కేస్తే పరిగెట్టుకుని రావాలి, తెలుసా? రాలేదంటే దా. ఎందుకు కొట్టారండి? జస్ట్ ఫర్ ఫన్. సారీ, ఇప్పుడు వస్తుందిరా, హత్య చేశాను కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎందుకు కొట్టేవాళ్ళు? ఒకటి ఎడిటింగ్ లో పోయినా రెండోది ఉంటుంది. నా బతికి ఇలా తయారైందండి అన్న. అందుకే ఇలా ఏడిస్తే పనులు జరగవమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ముళ్ళు తేయడానికి. అదే త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు నిలబడాలి. పద వెళ్దాం. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయి. పద. కంగ్రాట్స్ అమ్మా, భారీ మెజారిటీతో సర్పంచ్ గా గెలిచావు. అన్నా, నువ్వు ఈ రోజు నుంచి సర్పంచ్ తో కాపురం చేయాలి. నాకు అభ్యంతరం లేదు. ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంటుంది? సర్పంచ్ నేను. నువ్వు సర్పంచ్ అయ్యావా? అక్క సర్పంచ్ అయ్యావంటే నువ్వు నీకు ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా. మేము వేస్తే పేలతో ఒక పంచు, మా అక్క అయింది సర్పంచ్. అక్క ఇన్ని రోజులు ఆడి దగ్గర ఉన్నాడు, మా కర్మ అయ్యిందిరా సర్పంచ్. వదినమ్మా అదే లాభం లేదండి, మనం ఎదగాలి, ఏదో చెయ్యాలి, లేకపోతే పెళ్ళాలు ఇలాగే తొక్కేస్తుంటారు. అది సర్పంచ్ అయింది కదా. హలో అశాంతి గారు, మా ఆవిడ సర్పంచ్ అయి నన్ను నలిపేస్తుందండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. నన్ను అలాగా రెచ్చిపోతాను చూడండి సార్. అశాంతి గారు, ఎస్, పాటేసుకోండి రా. నేనే సీఎం గారిని మాట్లాడుతున్నాను. చాలా డెవలప్ చేయాలండి మనం ఇక్కడ. యూనో మనకి చాలా ఫండ్స్ రావాలి. ఏంట్రా మళ్ళీ వచ్చారేంటి? పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఓకే సార్, ఓకే, చూస్తాను తప్పకుండా అండి, ఉంటాను. తెలిసిపోయిందా? రావాలి కదే, పరిగెట్టుకుని రావాలి కదా. మొగుడు సీఎం అయ్యాడు.
నువ్వేంట్రా ఏదో వచ్చి రాకుండా భారీకాయ వేసుకుని అలా చూస్తావేంటి? కార్యకర్తలందరికీ వంటలు చేయాలి కదా ఇక్కడ. కూరగాయలు తెస్తాను. నీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను రా. ఏంటి ఇది ఇంట్లో కరెంట్ ఉందా? ఉందండి. అలా నోటితో చెప్తే నేను నమ్మను, ఏలెట్టి చెప్పాలి. చచ్చిపోతామండి. నాకు అదంతా అనవసరం, కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది కదా. నువ్వు పెడతావా? చిన్నప్పుడు అలా పెట్టే ఇలా అయిపోయాను. వెళ్ళు. రాష్ట్రంలో మనం చేయాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. పదండి వెళ్దాం. పర్లేదమ్మా, ఎంపీగా ట్రై చేద్దాం, గెలుద్దాం. మీ ఆయన తాట తీద్దాం. నీకేం పర్లేదమ్మా, పక్కన ఎలక్షన్లు జరుగుతున్నాయి, మనం గెలుద్దాం. అల్లుడికి తగిన బుద్ధి చెప్దాం. పద. ఇప్పుడు స్పీచ్. मैं शुद्ध पूसा बात कर रहे हूँ. हम आपके दुनिया वाले दिलहानिये ले जाएंगे. दिल वाले दुल्हनिया ले जाएंगे. दिल वाले दुनिया ले जाएंगे. हम आप हैं. हमको ఇంకా నాన్న कुछ होता है. అమ్మ ఒకటి మర్చిపోయా నాన్న. सालार 3 है. मैं आपको मिर्जापुर भी है. నువ్వు మిస్ అయిపోయావా? అది చూసావా వదినా ఎంత బాగా మాట్లాడుతుందో హిందీ. నువ్వు హిందీ సినిమా చూడటరా? చెప్పు, మొత్తం హిందీ సినిమా పేర్లో చెప్పింది. నేనంటే ఇంతకాలం మిమ్మల్ని అందరినీ చీట్ చేసి నేను ఏదో పదవులు తెచ్చుకున్నాను అబద్ధం చెప్పాను. రే పల్లెటూరులో కూర్చునేది ఆ మూలన అక్కడ మిస్ అయిపోద్దని ఎలా అనుకున్నారా నువ్వు? పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా లేదు కదా. ఎలా 4 సినిమా పేర్లు చెప్తే దాన్ని నమ్ముతారా మీరు? తమాషాలుగా ఉంది. నన్ను ఎక్కి తొక్కేద్దామనే కదా. చేతిలో కీలు బొమ్మలు అనుకుంటున్నా. ఈ వెనకాల ఖుష్బు గారు ఉన్నాను కదా, నా వెనకాల కృష్ణబాబు గారు ఉన్నారు. చెప్తాను. ఖుష్బు గారు ఎలా అనిపించింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్కిట్? రాఘవరావు, మీకు ఈ క్యారెక్టర్ గెటప్ చాలా బాగుంది, కానీ మీ స్కిట్ లో సీన్ చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు ప్రెడిక్టబుల్ గా ఉన్నా నాకు అందులో కొన్ని చాలా నచ్చినాయి. డైలాగులు కానీ థాట్ అదంతా బాగుంది. కార్యకర్తలు అటు ఇటు మారిపోవటం ఓకే బాగుంది. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, the judges Rocket Raghava and team ki scores 17 out of 20.